కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రాజెక్టులో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది. తెలంగాణ పీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పిఎస్లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. పిటిషనర్ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అవకతవకల పైన ఫిర్యాదు చేసినటువంటి వెంటనే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టులో పిటిషన్ పై విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. అవకతవకలకు సంబంధించి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలంటూ కూడా కాంగ్రెస్ నేత నిరంజన్ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై కూడా పిటిషనర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేస్తే నాణ్యత లేనటువంటి ప్రాజెక్ట్ ని ఎందుకు తెలంగాణలో కట్టాల్సి వచ్చింది, ఈ ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ అయ్యాయి, సొంతంగా ఫండ్స్ ఉపయోగించుకోవడానికే గత ప్రభుత్వం ఈ స్కీమ్ పేరుతో ఈ ప్రాజెక్టు పేరుతో ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ని నిర్మించబోయింది అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పిఎస్ లో ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని తిరిగి సిబిఐకి బదిలీ చేసి ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి సిబిఐ ద్వారా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే దీంట్లో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. నాణ్యత లేనటువంటి మెటీరియల్ ని ఉపయోగించడము, అనుభవం లేనటువంటి అధికారుల్ని అక్కడ ఇంజనీర్ గా పెట్టడము, వేరే ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇవ్వడము, ఇది కేవలం డబ్బులని పోగేసుకోవడానికే, డబ్బులను తీసుకోవడానికి తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు తెలంగాణ ప్రజలకంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ వేసినటువంటి నిరంజన్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత తిరిగి ఈ కేసుని ఏదైతే భూపాలపల్లిలో నమోదైనటువంటి కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కోర్టు ఏదైనా ఆదేశాన్ని వ్యక్తం చేస్తుందా, లేదా ఇది రాష్ట్ర పోలీసుల చేతే దీన్ని ఎంక్వైరీ చేయించి దీంట్లో ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో వారికి అనుమానాలు ఉన్నాయో అనుమానాలను పూర్తిగా రిపోర్ట్ రూపంలో ఒక నివేదిక సమర్పించిందంటూ కూడా గత ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందన్న దానిపై మాత్రం మరి కాసేపట్లో కోర్టు బెంచ్ పైకి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ రానుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.